నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ నా ఛానల్కి నా యొక్క శుభాకాంక్షలతో సుస్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ మైండ్ సెట్ అండి. మీరు మీ మైండ్లో ఏదైతే ఆలోచిస్తారో అదే రియాలిటీలోకి వస్తుంది, అంటే అదే నిజంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గురించి మీరు నెగిటివ్గా ఆలోచించారనుకోండి, ఆ వ్యక్తి ఎగ్జాక్ట్లీ మీరు ఏ విధంగా అయితే ఆలోచించారో ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి అదే విధంగా ప్రవర్తిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నా నేను. అది ఏదైనా అయి ఉండొచ్చు. మీ మైండ్లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే చాటర్ నడుస్తూ ఉంటుందో, ఆ చాటర్ రియాలిటీకి డెఫినెట్గా 100% రావడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మీరు కావలిస్తే మీ ఓన్ లైఫ్కి వెళ్ళండి, ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, లేకపోతే గుర్తు చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఏవేవైతే అనుకుంటారో మైండ్లో అవి జరుగుతూనే ఉంటాయి. మీరు అనుకుంటారు, అరే మా అబ్బాయి నా మాట వినట్లేదు అంటే ఆ అబ్బాయి వినడు. ఎందుకంటే మీరే కోరుకుంటున్నారు, అది మీ మైండ్కి మీరే చెప్తున్నారు, మా అబ్బాయి నా మాట వినట్లేదు అని. మీరు ఏమనుకోవాలి లోపల, మా అబ్బాయి నా మాట వింటున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి యాక్చువల్గా. కానీ మీరేమంటున్నారు, వినట్లేదు. అది నిజం అయి ఉండొచ్చండి. డోంట్ బాదర్ వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్. అంటే అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే, మీరు మీ మైండ్లో ఆ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారో అది ఇంపార్టెంట్. అది వ్యక్తే కాదండి, ఈవెన్ డబ్బు కూడా. మీరు డబ్బు కోట్లల్లో ఆకర్షిస్తున్నారు, కోట్లలో సంపాదించాలని మీరు లోపల మైండ్లో అనుకుంటే అది రియాలిటీలోకి వస్తుంది. ఒక లోపల మీ మైండ్లో మీరు నాకంత సీన్ లేదు అనుకుంటే ఆబ్వియస్లీ మీకు అంత సీన్ ఉండదు. ఎందుకంటే మీ మైండ్ని మీరే ట్రైన్ చేస్తున్నారు. అది తెలియకుండానే ఒక ప్రాసెస్ అండి, అది జరుగుతూనే ఉంటుంది. మైండ్ ఎప్పుడు వాండర్ అవుతూనే ఉంటుంది. వాండర్ అంటే ఏంది, అటు ఇటు పోతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని వింటున్నారు అంతే. కానీ మీ మైండ్ ఎక్కడెక్కడ వెళ్తుందో యూ డోంట్ నో. నేను చెప్పే వస్తువు ఏదైనా చెప్పంగానే ఆ వస్తువు దగ్గరికి వెళ్ళిపోతుంది. ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. పలానా మనిషి అంటే పలానా మనిషి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే మెడిటేషన్ కంపల్సరీగా చేయవలెను. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే మీ ఆలోచనలు ఏదైతే ఉందో కొంచెం స్థిరపడతాయి. అంతగా పెద్దగా మీ మైండ్ అక్కడికి ఇక్కడికి తిరగదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే మీరు ఏది కోరుకుంటే అది 100% జరుగుతుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ కోరుకోండి. ఇన్ కేస్ బై ఛాన్స్ ఏమైనా నెగిటివ్ వస్తే కనుక స్విచ్ వర్డ్స్ యూజ్ చేయండి. షిఫ్ట్ డిలీట్ కానీ కట్ డిలీట్ కానీ అనుకోండి. అద్భుతమైన రిజల్ట్ మీ లైఫ్లో తెచ్చుకోవాలండి. నేను ఒక బుక్ చదువుతున్నానండి, ఆ బుక్లో ఇదే ఉంది. ఏంటి అంటే మీ లోపల మైండ్లో ఏదైతే సంభాషణ జరుగుతుందో అది ఔటర్ వరల్డ్లో రియాలిటీగా మారుతుంది అని రీసెర్చ్లో తేలబడ్డదండి. ఇది మీ యొక్క జీవితం అంటే మీ యొక్క ఫ్యూచర్ని మీరే సృష్టించుకుంటున్నారు అన్న దాంట్లో సందేహం ఏమాత్రం లేదండి. దయచేసి మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేవలం పాజిటివ్ ఆలోచించండి. పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ₹1,00,00,000 ఆలోచిస్తే ₹1,00,00,000 వస్తుంది. మీ హెల్త్ గురించి ఆలోచిస్తే మీ హెల్త్ వస్తుంది. మీ వెల్త్ గురించి ఆలోచిస్తే మీ వెల్త్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో సెకండ్ లా అదే చెప్తుందండి. మీరు దేని మీదైతే పదే ఫోకస్ చేస్తారో అది మీ జీవితంలోకి 100% రావాల్సిందే. కాకపోతే ఏంటి అంటే మీరు దాన్ని కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి డిసిప్లిన్ పెట్టి చేయాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి. ఒక్కరోజు జిమ్కి వెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు వెళ్ళకపోతే మీ బాడీ ఏమైనా పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే డిసిప్లిన్ కావాలి. దాంతోపాటు ఫోకస్, డిటర్మినేషన్ ఇవన్నీ ఉంటే మీ జీవితంలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ₹1,00,00,000 ఆకర్షించగలుగుతారు. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.